లోకంలో అద్భుతమైనటువంటి సాధన మీది అంటే నమస్కరించుట. ఒక్క మనుష్యుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం ఏమిటంటే ఇతరుల్ని గౌరవించడం. ఆ గౌరవించడం అన్నది ఏ ప్రాణి చేయి? ఓ కుక్కని గౌరవించడం, పిల్లిని గౌరవించడం అలా ఏమి ఉండవు. భయపడతాయి తనకన్నా శక్తివంతమైన వాటిని చూసి. ఇతరులలో ఉన్న విశేషమైన విభూతిని గమనించగలగడం ఒక మంగళప్రదమైన లక్షణం. అవతల వారండి అని అని అనగలగాలి అంటే అసలు నీకు అవతల వారిలో మంచి గుణం చూసి బుద్ధుడు ఉంటే కదా చూడటం. లేనినాడు అవతల వారిలో ఎన్నున్నా నీకు కనపడవు. అసలు చూడగలిగావు, చూసి అభినందించగలిగావు, అభినందించి నమస్కరించగలిగావు అంటే నమస్కారం పొందినవాడి సంగతి నాకు తెలియదు, కానీ నమస్కారం చేసి నువ్వు ఉన్నతుడు అవుతున్నావు. అది ఒక్క మనుష్యుడే చేస్తాడు. అది ఆ వినయం ఉన్నవాడు, ఆ మంగళప్రదత్వము శీలమునందు అంతర్భాగమైనవాడు తప్ప అసలు అలా ప్రవర్తించలేడు. లోకంలో శీలవైభవం తగ్గిపోతోంది అని గుర్తు ఏమిటంటే ఒకడిని ఒకడు విమర్శించేవాడు, ఒకడిని ఒకడు నింద చేసేవాడే తప్ప అవతలవాడిలో గుణాలు చూసి గౌరవించగలిగిన వాడు కనపడడం. అలా మీకు ఓ దినపత్రిక చూస్తే ఒకడినొకడు తిట్టుకోవడమే తప్ప అసలు ఎప్పుడూ ఒకడిలో ఉన్న మంచి గుణాన్ని ఇంకొకడు పొగిడినది మీకు కనపడటం తగ్గిపోతోంది అనుకోండి, శీల సంపద తరిగిపోతోందని గుర్తు. అది ప్రమాదహేతు. సమాజానికి 3వ నెంబర్ ప్రమాద పతాకం అది. తుఫాను మాట దేవుడెరుగు. సంస్కృతి క్షీణించిపోతోందని గుర్తు. తస్మాత్ జాగ్రత్త అని మనిషిగా బ్రతకడం నేర్చుకో అని గుర్తు. కాబట్టి నమస్కారము నోటితో వ్యక్తము చెయ్యడానికి సాధ్యము కానటువంటి ఎంతో భావనని ఆవిష్కరించడానికి పరమ సౌలభ్యమైనటువంటిది, అతి తేలికైనది ఏది అంటే నమస్కారమే. మీరు ఇప్పటికీ చూడండి, పట్టణాలలో 2 చేతులు కలిపి మనస్ఫూర్తిగా ఇలా అనే వాళ్ళ సంఖ్య కొరబడిపోతుంటే, ఇప్పటికీ పల్లెటూళ్ళకి వెళ్ళండి, వయసు పెద్దదైపోయిన వాళ్ళు కర్ర పట్టుకు నడుస్తున్న వాళ్ళు నేను అప్పుడప్పుడు చూస్తాను. తొందరపడి నమస్కారం చేయరు. ఊడ్చుకుని నిలబడి ఆ కర్ర ఇలా భుజం మీద వేసుకుని ఇలా నమస్కారం చేస్తాడు. జారి కర్ర పడిపోతే ఇంకోళ్ళు తీసి భుజం పట్టుకుని కర్ర అందిస్తారు తప్ప కర్ర చేతిలో ఉంది కదా అని ఏదో ఇలా పెట్టి ఇలా అండవు. కర్ర భుజం మీద వేసుకుని ఇలా అంటాడు. ఇంకా ఈ సంస్కారం ఎక్కడ మిగిలిపోయింది అంటే పల్లె పట్టుల్లో మిగిలిపోయింది. అది పట్టణాల్లో క్షీణించిపోవడం బహుదా బాధాకరమైనటువంటి విశేషం. శంకరులు ఎప్పుడో షట్పది చెప్పారనుకోకండి. శంకర భగవత్పాదుల నోటి వెంట వచ్చినటువంటి మాటకు కాలదోషం ఉండదు. అది ఎప్పటికీ పనికొచ్చేది. అందుకే నమః అన్నాడు. నమస్కరించుచున్నాను. ఎవరికి నమస్కరిస్తున్నావు? అనంత గుణ విభూతులు కలిగినటువంటి పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నారు. ఎవరైనా దివ్యధునీమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే. శంకరాచార్యులు వారి శ్లోకాల్లో ఒక గమ్మత్తు ఉంటుంది. మొదటి శ్లోకం చెప్పినంత తేలికగా ఇక 2వ శ్లోకం చెప్పాడు. కానీ అది భాషాపరంగా కఠినంగా ఉందనుకోండి, మీరు ముట్టుకోవడానికి బెంగపెట్టుకుంటారు. అందుకే మీరు చదువుతుంటే ఇతరులు కూడా ఆకర్షింపబడేటట్టు, అది ప్రార్థన కాబట్టి మీరు 1కి 4 మాటలు చేయడానికి సంతోషపడేటట్టు, మీరు సరదాగా అండం మొదలుపెట్టినా అది మీ నాలుకని పట్టుకుని వదిలిపెట్టకుండా తనంత తానుగా 1కి 10 మాటలు పలకబడేటట్టు, అత్యంత పొదుపుగా అక్షరాల్ని పేర్చి ఒక్క అక్షరాన్ని తీయడానికి వీలు లేకుండా, కలపడానికి వీలు లేకుండా బహుపొందికగా అనంత భావాల్ని అందులో గుప్పించి ఆవిష్కరిస్తారు. అందుకే అది చదువుతున్నప్పుడు అంత అందంగా ఉంటుంది. అది మహాకవుల యొక్క లక్షణం ఏమిటంటే అందులో ఉండేటటువంటి ప్రాస మీద వాళ్ళకి సంతోషం ఉండదు. భావాన్ని అందించడానికి ప్రాసని ఒక సాధనంగా చేసుకుంటారు. అందుకే మీరు ఆ శ్లోకం ఒకసారి చదవండి, మళ్ళీ ఇంకోసారి చదువుదాం అనిపిస్తుంది.